హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న వాక్యం సామెతలు 17వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దురదశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. హల్లెలూయా. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చిన మాట స్నేహం. ఏంటని? స్నేహం. స్నేహం అనే దాని గురించి కొద్ది మాటలు ఈరోజు నేను చెప్తానండి. ఈ మాటలు ఇక్కడ దేవుడు రాయించిన మాటలు. మరి విశ్వాసులు చూసినట్లయితే ఏమనుకుంటారంటే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేవుడు ఒక సలహా ఇస్తున్నాడు. ఆ సలహా ఏంటంటే, ఎవరైతే మనతో చాలా మరి యథార్థంగా స్నేహం చేస్తారో వాళ్ళు విడిచిపెట్టరు, మరి ఆపదల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకుంటారు అనే మాట అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అట్టి యొక్క తెలివిని దేవుడు నేర్పిస్తున్నాడు, గ్రహించే తెలివిని అనుకుంటారు. కానీ ఇదే మాటని లోకానుసారమైన వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిద్దంటే, నిజమే కదా, నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు కదా, నా బెస్ట్ ఫ్రెండ్ నాతోనే ఉంది కదా అనే ఆలోచనలు ఈ లోకానుసారమైన వాళ్ళు ఈ మాట విన్నప్పుడు కలుగుతుందండి. స్నేహానికి ఎంతో విలువిచ్చే వాళ్ళుగా ఉంటారు ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కళ్ళు. అలాగే మరి యవనస్తులు కూడా ఎంతో ప్రిఫరెన్స్ ఇస్తారు. యవనస్తులు స్నేహం చేస్తున్న వాళ్ళు 2 రకాల స్నేహాల్ని మెయింటెనెన్స్ చేస్తారు. అవేంటంటే, మొదటిదేమో నార్మల్గా ఫ్రెండ్షిప్ చేసే స్నేహం, రెండవది చాలా క్లోజ్గా ఉండే స్నేహం. చాలా క్లోజ్గా మూవ్ అవుతూ స్నేహం చేస్తూ ఉంటారు. అంటే ఈ నార్మల్గా స్నేహం చేసే వాళ్ళకి ఏమీ చెప్పరు, జస్ట్ ఫ్రెండ్. నాతో నేను చదువుకునే కాలేజీలో కానీ, నేను పనిచేసే చోట కానీ, లేదా నేను ఉంటున్న చోట కానీ నాకు ఒక ఫ్రెండ్ కావాలి, నేను కొన్ని మాటలు పంచుకోవడానికి ఒక ఫ్రెండ్ కావాలి అని ఒక స్నేహ బంధాన్ని ఏర్పరచుకుంటారు అని బయట వాళ్ళతో. అలాగే ఇంకొక రకమైన స్నేహం ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ అంటే అన్నీ షేర్ చేసుకుంటారు, ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకొని మరి వాళ్ళతో అన్నీ చెప్పందే వీళ్ళు నిద్రపోరు. ఈరోజు మార్నింగ్ అంతా ఈ ఒక యవనస్తుడు కానివ్వండి, ఒక యవనస్తురాలు కానివ్వండి, బయట ఒక ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్ని వీళ్ళు ఏర్పరచుకున్నప్పుడు వీళ్ళు ఉదయం నుంచి నైట్ పడుకునే వరకు ఏమైతే చేశారో, ఏదైతే తిన్నారో, ఎక్కడైతే ఉన్నారో, ఏమైతే చదివారో, ఏ పని అయితే చేశారో ప్రతి ఒక్కటి కూడా ఆ బెస్ట్ ఫ్రెండ్తో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్న స్నేహం ఏంటంటే, లోకానుసారమైన స్నేహం గురించి నేను మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు రాలేదు. నేను చెప్పే స్నేహం నిజమైన స్నేహం, యథార్థమైన స్నేహం, గొప్పదైన స్నేహం. ఎవరు ఇలాంటి స్నేహం చేస్తారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, నాకు తెలిసిన వ్యక్తి ఒకే ఒక్కరున్నారు. ఆ వ్యక్తే యేసయ్య, నజరేయుడైన యేసుక్రీస్తు.